सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय नमः। हरि ओम। श्रीमद्भागवतं दशमस्कंदं ఏకాదశ స్కందం మొదటి అధ్యాయంలో వచ్చాం. యదు వంశమునకు ఋషుల శాపం. శ్రీకృష్ణుడు వంశం ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఇక్కడ ఋషులు శాపం ఇచ్చారు. అదేంటండి, ఆయన భగవంతుడు కదా, ఆయన వంశానికే వాళ్ళు శాపం ఇస్తారా? ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఈయన రక్షించుకోలేడా? ఏం జరిగింది, ఎలా జరిగింది, ఈ అధ్యాయం అంతా తెలియపరుస్తుంది. చూడండి. శ్రీ శుకఉవాచ కృత్వా దైత్యవధం కృష్ణః సరాభో యదుభిర్వృతః భువోవతారయద్భారం జవిష్టం జనయన్ కలిం యోకోపితాసు బాహు పాండు సుతా సపత్నై దుర్జ్యోతహేళన చక్రగ్రహణాదివిస్తాన్ కృత్వా నిమిత్తమితరేతరతః సమేతాన్ హత్వాన్ రూపాన్ నిరహరత్ క్షితిభార ఈశః భూభారరాజభృతన యదుభిర్నిరస్య గుప్తైస్వబాహుభిరచితం మన్యే వనేర్ననుగతోప్యగతం హి భారం యజ్జాదవంకులమహో నైవాన్యతః పరిభవోస్య భవేత్ కథంచిత్ మత్స్యం శ్రేయస్య విభవోన్నహనస్య త్యం అంతః కలిం యదుకులస్య విధాయ వేణు స్తంభస్య వహ్నిమివ శాంత. ఓకే. హరి ఓం. శ్రీ శుకోవాచ. శుకుడు చెప్తూ ఉన్నాడు, కృష్ణుడు దైత్యవధం కృత్వ, రాక్షసులందరినీ సంహరించిన తర్వాత యదుభిర్వృత సరాము, ఆ బలరాముడు మొదలైనటువంటి వాళ్ళు, ఈ యదువీరులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు. భూ అవతారయుత భారం జవిష్టం జనయన్ కలిం. ఆయన ఎంత గొప్పవాడు నువ్వు అని అంటే, పుట్టినప్పటి నుండి అనేక మంది రాక్షసులను చంపాడు. చివరకు వచ్చేటప్పటికి దేశం మొత్తంలో ఉన్న ఎంతెంతమంది రాక్షసులు, కంసుడు, నరకాసురుడు, లేదా ఫస్ట్ ఎవరు పోతన దగ్గర నుండి, అవునా, శకటాసురుడు, ఇంతమందిని చంపేశాడు. ఆయన తర్వాత ఏమైంది, ఆ కురు పాండవులేమో ధర్మస్వరూపులు, ఈ కౌరవులేమో దుర్మార్గులు. వాళ్ళకు
కయ్యం కలిగింది కదా. వీళ్ళను ఓడిపోయేటట్లు చేయలేదు ఆయన. ఎప్పుడైనా భగవంతుడు ఏం చేస్తాడో స్పష్టంగా గమనించగలిగితే, ధర్మాన్ని అనుసరించే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. ధర్మానికి విరోధులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అధర్మాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టు పెడతాడు. కొంతమంది అనుకుంటారు, ఏమయ్యా ఆయన దేవుడు కదా, అందరితో సమానంగా ఉండాలి కదా. ఆయన సమానంగా ఉండడం ఏంటి? ఆయన అన్నిటికీ అతీతుడు. ఇక్కడ జీవరాశులందరినీ సృజించాడు. ఎందుకు? అందరూ తరించడానికే. అర్థమైందా? నేను సాధుకుణ్ణి, నేను ముక్తుని కావాలి, నేను సాధువు అనుకున్నవాడు నా అందరూ సమానంగా ఉంటారని నాకు ఎవరితో ఏమీ హై దాన్ని దాటి ఆత్మలో కూర్చోన్నవాడు ఉన్నాడే, సమర్థత కలిగిన వాడు ఉన్నాడే. అక్కడ అందరూ సుఖంగా ఉండాలి అని అంటే దుర్మార్గం రూపుమాపాలి. అవునా? ఎవడు దుర్మార్గాన్ని పట్టుకో ఉన్నాడో వాడి చేత దుర్మార్గమైన వదిలింప చేయాలి, లేదా అదే దుర్మార్గంతో వాడి తలకాయన తీసేయాలి. కళ్ళు మూసుకొని కూర్చో ఉన్నవాడు కాదు జ్ఞాని అంటే. ఏం పట్టించుకోడండి, ఎవరేం చేసినా ఎదుగుతాడండి. గురుదేవుడు మహారాజాదిరాజులు, అదే దేశాలకి పాలకులైన వాళ్ళు, ఎవరు ప్రెసిడెంట్లు కావచ్చు, ప్రధానమంత్రులు వణికించేశాడు. ఒక వైపు నుండి ఒక పక్కకు, ఈ రాజ్యం నీ బాబుది కాదు, ప్రజలు ఓట్లు ఇస్తే 5 ఏళ్ళు ఉంటున్నావు, అదేంటి అందరికీ అన్ని అందించడం కొరకు మాత్రమే. ఈ భూమి అంతా ఎవరిది? ఎవరిది భూమి? ఎవరిది? దానికి యజమాని ఆయన ఒక్కడే. భూదేవికి భర్త ఒక్కడే, శ్రీదేవికి భర్త ఒక్కడే. ఆయనది ఇదంతా. ఇది ఎవడు ఎత్తుకెళ్ళడానికి, దాచుకెళ్ళడానికి, అపహరించడానికి వీల్లేదు. మరి ఎందుకు వచ్చారండి? ప్రతి ఒక్కడూ ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్టార్జితంగా కొంచెం హక్కు కల్పించుకొని దాని ద్వారాగా సత్కార్యాలు ఆచరిస్తూ తన లోపల ఉన్న పాపాలని క్షయం చేసుకొని, అజ్ఞానాన్ని పోగొట్టుకొని, జ్ఞానాన్ని పెంపొందింపజేసుకొని లోపల ఉన్న పరమాత్మ అంశను గుర్తించడం కొరకే మానవ జన్మ వచ్చింది. అన్యమైన దానికి కాదు. ఇక్కడ ఎవరు ఎంత వేగంగా ఈ ప్రాసెస్ అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళు అంత తొందరగా భగవత్ స్వరూపాన్ని అందుకుంటాం. మేము అందుకోమని చేయడం అండి. పోతావు, ఎక్కడికి పోతావు అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే. అవునా? ఇదిగో ఇక్కడ 5 ఏళ్ళు ఓట్లేసి గెలిపించారు. 5 ఏళ్ళ తర్వాత ఎవడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు. అవునా కదా? ఆ పక్క రాష్ట్రం ఆయన అన్నాడు, నాకు 150 సీట్లు ఉన్నాయి, వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 అన్నాడు. అవునా కదా? అన్నీ పీకేసి 11 సీట్లు అక్కడ పెట్టారు. ఇప్పుడు పోరాడుతున్నాడు ఏమని? అయ్యా మాకు ప్రతిపక్ష హోదా అయినా ఇవ్వయ్యా. ఏమైందయ్యా? అన్నీ పోయా. మరి అప్పుడు ఆ విధంగా అన్నావే అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రజల మనసు గెలవాలి అని అంటే మొట్టమొదటి నీ మనసును గెలవాలి. నీ మనసును గెలవాలి అని అంటే ఆయన అనుగ్రహం కావాలి. సో నువ్వు చేసే పని ఏదైనా సరే, ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, రాజకీయం చేస్తున్నావా, నువ్వు ఏమైనా చేయి, ఆయన్ను గెలుచుకున్నావు అంటే ఆయన మనసుని, అవునా, ఆయన మనసులో నీ స్థానం కల్పించుకున్నావు అని అంటే నీ మనసును నీకు స్వాధీనం చేస్తాడు. జీవితంలో నువ్వు హాయిగా ముందుకెళ్ళేటట్టు చేస్తావు. కాబట్టి అంతా ఆయన చేతిలో ఉంటుంది. ఆయనకు ప్రతినిధి జ్ఞాని. జ్ఞాని అయినవాడు ఆయనకు ప్రతినిధి. నాకు ఇక్కడ ఎవరితో ఏ విధమైన సంబంధాలు అవసరం లేదు, కానీ ఎదురుగా ఉన్న వాళ్ళందరూ తరించాలి, దాని కొరకే నేను కృషి చేస్తాను అని అనుకుంటాడు. కాబట్టి ఎవడికి భయపడ్డాడు. అది
ఆ దృష్టిలో ఉన్న వాళ్ళే పాండవులు. దానికి వ్యతిరేకమైన వాళ్ళు ఎక్కడ ఎవడు మంచోడిని కనిపించినా మట్టు పెట్టడం, వాళ్ళకు సహాయం చేస్తాను అని దేవుడు వచ్చినా లేపేస్తామనడం. ఎంత దుర్మార్గం! శ్రీకృష్ణుడు చంపడానికి ఎన్నిసార్లు కృషి చేశారు వాళ్ళు? కృష్ణుడు చంపడానికి ఎన్నిసార్లు కృషి చేశారు వాళ్ళు? వేసారు. ఏమిటయ్యా లోపల ఎక్కువ మదం అండి. అది ఊరికే వదులుతాడా? వరుస పెట్టి ఊచకోత కోయించేశారు. ఆ చివరికి ఆ దుర్యోధనుడి దగ్గరకు వస్తే క్షమించడానికి ప్రయత్నం చేశాడు ధర్మరాజు. ఆ యుద్ధరంగంలో అక్కడే నిలబెట్టి ధర్మరాజుని ఏమి తిట్లు తిట్టేస్తాడో కృష్ణుడు అంతవరకు ఎప్పుడు ఎవరు చూసుండరు. ధర్మరాజు కనిపిస్తే నమస్కారం చేస్తాడు. ఆ యుద్ధంలో దుర్యోధనుడి దగ్గర ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాడు. తిట్టడమే కాదు, మీ అమ్మ చెప్పింది నీకు సిగ్గు రాలేదా ఇంకా అని కూడా అంటాడు. ఇన్నిసార్లు ఇన్ని రోజులు ఈ విధంగా కష్టపెట్టావు నీ తమ్ముళ్ళని, నీ భార్యని, పిల్లలని, ఇప్పుడు కన్నా సిగ్గు రాలేదా నీకు? ఆ యదవని ఇంకా క్షమిస్తావా నువ్వు? ఇంత కష్టపడి ఇక్కడ దాకా తీసుకుని వచ్చి వీళ్ళందరినీ మట్టుపెట్టినందు ఎందుకు? మళ్ళీ ఆ యదవను బతికించడానిక? గర్జిస్తాడు ఆయన. శ్రీకృష్ణుడు గర్జిస్తాడు. ధర్మరాజును లెఫ్ట్ అండ్ రైట్ వీక్ పారేస్తాడు. మన్నించలేదే లేదంటాడు. ఆ తర్వాత మేము 5 మంది ఉన్నాం, ఎవరికైనా నువ్వు యుద్ధం కోరుకోవచ్చు అని అంటే నువ్వు చేస్తావా వాడితో యుద్ధం? బెదిరిస్తాడు అక్కడ. నువ్వు చేయలేవు, నీ తమ్ముళ్ళు ఎవడూ చేయలేరు, భీముడు ఒకడు తప్ప. భీముడు ఒకడు తప్ప. భీముడే యుద్ధం చేయాలి. అది కూడా భీమా నేను చెప్పినట్టు చెయ్యాలంటాడు. బలరాముడు వస్తాడు అడ్డుపడడానికి. బలరాముడు కూడా బెదిరించేస్తాడు శ్రీకృష్ణుడు అక్కడ. వదిలిపెట్టాడు ఇక్కడ. అన్నా నీకు తెలియదు, నువ్వు ఊరుకో, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుండి అని చెప్పేస్తాడు. చివరికి ఆయన పీక్ లెవెల్కి వచ్చింది. ఇక్కడ ఏమాత్రం క్షమిస్తే నేను మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తాల్సింది వస్తుంది. అక్కడే అంతేనా? అభిమన్యుడు చనిపోతున్నా ఇదేం పట్టించుకోలేదు. అక్కడ అంటాడు అభిమన్యుడు, అయ్యా చచ్చిపోతుండే నీ చెల్లెడు కొడుకు కదా చచ్చిపోతా ఉంటే దేశం అంటే వాడికి ముక్తి పొందాలని ఉందండి, ఈ లోకంలో ఉండాలని లేదు అని అంటాడు. భీముడు కొడుకు ఎవరు? గడోద్గజుడు. గడోద్గజుడిని అర్జునుడిని రక్షించడానికి ఘటోద్గజుడినే బలి చేస్తాడు. అదేమయ్యా అంటే వాడు భీమానికి కొడుకైతే కావచ్చు, కానీ వాడు పుట్టింది హిడింబికి, అక్కడ రాక్షసిగా పుట్టాడు. అర్థమైందా? భర్త ఎంత గొప్పవాడు మంచివాడు అయ్యినా భార్య కానీ దుర్మార్గురాలైతే పిల్లలు ఎలాంటి వాళ్ళు పుడతారు? అంతేగా. ఆయనకి కశ్యప ప్రజాపతికి అనేక మంది భార్యలు, వాళ్ళు చూడండి దితి అదితి, ఆయన వల్లనే కదా పుట్టారు. అదితికి అందరూ దేవతలు పుట్టారు. దితికి అంత దుర్మార్గులు రాక్షసులు భయంకరమైన వాళ్ళందరూ పుట్టారు. ఏమయ్యా ఇదిగో నీ పిల్లలు ఎలాంటి వాళ్ళు వస్తారు అని అంటే నువ్వు ఎలా బతుకుతున్నావో అట్లాంటి వాళ్ళే వస్తారు. ఇదంతా నడిపించడానికి వచ్చాడు భగవంతుడు. ఏదో మీరంతా నా పాదాలకు పూజ చేయండి, నేను ఇట్ట ఆశీర్వదిస్తాను అనడానికి కాదు. జాగ్రత్త, చెప్పింది విని నడుచుకున్నావా ఓకే, లేకపోతే తాట తీస్తా కాదు తలకాయ ఒలిచేస్తా. అది చేశాడు కృష్ణుడు. అయితే చివరి కురుక్షేత్రం కూడా అయిపోయింది కదా, చివరికి ఆలోచించాడు, ఇదిగో నా వంశం వాళ్ళు కూడా యదువంశం వాళ్ళు కుప్పలుగా కోట్ల మంది వచ్చేసారు. చెప్పాడుగా పోయిన అధ్యాయంలో 10 కోట్ల మంది ఆ వసుదేవుడి దగ్గరే ఉన్నారు. ఇంతమంది వచ్చారు, తయారైపోయారు. వీళ్ళు నా సపోర్ట్ చూసుకొని శత్రువులైన వాళ్ళు ఎవరు వీళ్ళ మీదకి రావట్లే, కానీ అది వీళ్ళు గుర్తించకుండా వాళ్ళ గొప్పతనం అనుకొని వీళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా లేచిపోవాలి అనుకున్నారు. ఎవరు? శ్రీకృష్ణుడే. అదే ఆ ద్వారక మునిగిపోయినప్పుడు ఎవరు? ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడితో సహా మట్టు పెట్టేస్తారా? ఉండలేదు ఎవరిని. ధర్మాన్ని వదిలితే, భగవంతుడు ఎందు భక్తిని వదిలితే, ధర్మ ఆచరణ వదిలితే, మోక్ష కాంక్షగా లేకపోతే భగవంతుడే చంపేస్తాడు. ఏమయ్యా రావణాసురుడు భక్తుడు కాదా? భక్తుడా కాదా? 10 తలకాయలు తగ్గొట్టి హోమగుణంలో వేసాడు. వరుస పెట్టి నరికిచ్చాడా లేదా?
అవునా, వాడు శివభక్తుడు అండి. శివుడి దగ్గరనే ప్లాన్ వేయించి వెనక్కి కొట్టిస్తాడా? అంతే. ఎవడు భక్తుడు ఎవడు కాదు, నువ్వు సన్మార్గంలో వెళితేనే భక్తుడివి. దుష్ట మార్గంలో వెళ్ళి భగవంతుని ఏదో ఆరాధించి కోరికలు తీర్చేసుకోవడం, సంపదలు పొందెత్తడం, ఇంకేదో ఆయుష్ సంపాదించుకోవడం అనుకుంటే అక్కడి నుంచో మట్టు పెట్టిస్తాడు. బ్రహ్మదేవుడు రాక్షసులకు వరవలు ఇస్తూ మళ్ళీ విష్ణుదేవుడు ఫోన్లు చేసి చెప్పాడా లేదా? ఆయనే చెప్పాడు వీటి చస్తాడు అని. శివుడు వరాలు చూశాడు, శివుడినే ముందు పెట్టి చంపించేశాడు, వదిలిపెట్టలేదు ఆయన. సో కాబట్టి ఏమిటయ్యా ఈ భూమి దేని కొరకు అంటే మానవులు తరించడానికి. మానవులు తరించడానికే భూమి ఉంది. ఎవడు భగవంతుడిని పట్టుకొని సన్మార్గంలో వెళుతున్నాడో వాడిని ఎవడు ఏం చేయలేడు. ఇప్పుడు చూడండి, ఇంతవరకు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అమెరికా అంటే మన పాలకులు కూడా ఉనికిపోయేవారు. వాళ్ళు ఏం చెప్తా చేసావు, అవునా కాదా? ఏం చెప్తా చేసేవాడు. ఇప్పుడు అదే ప్లాన్ వేశారు కదా. ప్లాన్ వేసి ఇండియాను దెబ్బ కొట్టేద్దాం అనుకుంటే ఏం చేశాడు? ఈయన కాముకు ఒక మాట కూడా అనలేదు మన నాయకుడు. ఇప్పుడు ఏమనలేదు. ఆయన చెప్పాడు, నేను శివభక్తుడిని, నాకు కష్టం అయితే శివుడికి చెప్పుకుంటా, కానీ ఏ సత్యం అదే చేస్తా. అవునా? అమెరికా వాడు పిలిచాడు, అమెరికా ప్రెసిడెంట్ పిలిచాడట. వెంటనే ఇక్కడికి రా, మీటింగ్ ఉందనంటే, పోవయ్యా నేను జగన్నాథుడి దగ్గరికి వెళ్తున్నాను, నీ దగ్గరికి రావడానికి నాకు టైం లేదు ఫోన్ వేశాను. జగన్నాథుడు గొప్ప, ఆయన గొప్ప. అవునా? జగన్నాథుడు గొప్ప, ఆయన గొప్ప. ఇప్పుడు ఎవరు కాపాడారు? అవునా కాదా? ఇండియాని లేపేస్తాను అని అన్నాడు ఆయన, కానీ ఇప్పుడు ఇండియా కిందకి మళ్ళీ. సో ఇదంతా ఎలా జరుగుతుంది? ఒక్కటే, ఎవడో పరమాత్మను గుర్తించి ఆయన పాదాలు గట్టిగా పట్టుకున్నాడో వాడు కాంప్రమైజ్ కాడు సత్యధర్మాలలో. అవునా? దాన్ని తప్పిన వాడిని భగవంతుడు అస్సలు ఉండనివ్వడు. తన వాళ్ళు కావచ్చు, తన వాళ్ళ కాని వాళ్ళు కావచ్చు, ఎవరిని వదిలిపెట్టాడు ఆయన కదా. అందుకే కురుపాండవులు కొట్టుకున్నారు. కొట్టుకుంటే పాండవుల పక్క వెళ్ళి కౌరవులందరినీ లేపేశాడు, దునిమేశాడు, నరిగాడ పారేశాడు. ఎవడో వచ్చి ఆయన అధర్మం కదా, పక్షపాతి కదా అంటే, అవునరా నువ్వెవడరా మాట్లాడడానికి, ఎగిరిపోతుంది నీ తలగట్ట కూడా అంతే. అవునా? ఆయన విమర్శిస్తే వాడి తల వాడే నరికేసుకుంటున్నాడు అని అర్థం కదా. ఈయన చివరకు అనుకున్నాడట, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి నేను వెళ్ళే లోపల. తన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి తను వెళ్ళే లోపల. ఆయన అనుకున్నాడు, భూభార రాజప్రతన యదుర్నిరస్య గుప్తై స్వబాహు అవిచింతయద అప్రమేయ. సో కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, నువ్వు బాగుపడాలి అనుకున్నావా, నేను దేవుడిని ఎంత పూజిస్తున్నాను కాదు, దేవుడు చెప్పిన మాటలను అనుసరిస్తున్నానా లేదా, దైవాన్ని అనుసరిస్తున్నానా లేదా, ఇది కావాల్సింది. దైవాన్ని అనుసరిస్తున్నాను అని అంటే, ఆయన అనుసరించాలంటే ఏం కావాలి? ఆ జ్ఞానం పొందాలా లేదా? మొదట దైవం అంటే ఏంటో తెలియాలి, దైవం యొక్క నియమం ఏంటో తెలియాలి, దాన్ని బాగా నేర్చుకొని గుర్తుంచుకొని దానికి అనుగుణంగా నడవాలి. చూశాడు ఈయన, ఆలోచించాడు, ఎట్లారా వీళ్ళని ఈయనంతటి ఈయన పోయి చెప్తే ఏం బాగుంటుంది? ఆయనంతటా ఆయన చెప్తే బాగుంటుందా? చేయకూడదు కదా. ఏం చేద్దామా అని అనుకున్నాడు. ఆయన అనుకున్నాడట అలా ఆలోచిస్తూ. అడవుల్లో అప్పుడప్పుడు పెద్ద గాలి వస్తే వెదురులు ఉంటాయి, ఒకదాని రాసుకొని వెదురు కర్రలు మంటలు పుడతాయట. ఆ మంటలు అడవినంతా కాల్చేస్తాయి. ఈయన అనుకున్నాడు, ఇప్పుడు వీళ్ళే కొట్టుకుంటారు, అవునా, వీళ్ళే సర్వనాశనం అయిపోతారండి ఇలా అనుకున్నాడు. అలా అనుకొని మానవుల్ని అన్ని రకాల శుభకార్యాల నుండి, ధర్మాల నుండి పడగొట్టేటివి ఏమిటి తెలుసా? అర్థం కామం. అర్థం కామం
తిని తాగి ఇష్టారాజ్యంగా వ్యవహరించి దొరికినంత దోచుకుందాము అని ఎవడనుకుంటున్నాడో వాటితోనే వాడి జ్ఞానాన్ని హరింపజేసి, అవునా, వాడి శక్తిని క్షీణింపజేసి, వాడు చేయకుండా పనులు చేసి, వాడు మొదట అవమానాలు పాలైపోయి సర్వనాశనం అయిపోయేటట్టు చేసేస్తాడు వాడు. చూస్తున్నాడా ఆయన, ఏమొస్తుందా, ఎప్పుడు వస్తుందా అవకాశము అని. చూడండి 5. ఏవం వ్యవసితో రాజన్ సత్య సంకల్ప ఈశ్వర శాపవ్యాజేన విప్రాణాం సంజక్రే స్వకులం విభు సమూర్ధ్వా లోకలావణ్య నిర్ముక్తాలోచనం రుణాం గీర్భేస్తా స్మరతాం చిత్తం పదైస్తానీక్షతాం ప్రియా అచ్ఛిద్య కీర్తిం అస్సు శ్లోకాం వితత్యజ్యసాను తమోనయాతరిష్యంతి ఆగాస్వం పదమీశ్వర రాజోవాచ బ్రాహ్మణ్యానాం వదాన్యానాం నిత్యం వృద్ధోపసేవినాం విప్రశాపకదం భూతు వృష్ణీనాం కృష్ణచేతసాం ఎన్నిమిత్త స వైశాపో యాదృశ్యో ద్విజసత్తమ కథమేకాత్మకాం శ్రీశుకమువాచ బిభ్రద్వపు సకల సుందర సన్నివేశం కర్మాచరన్ భువి ఆస్థాయ ధామరనుమాణ ఉదార ఓకే అయిపోయింది. ఏమైందయ్యా మహారాజా, సర్వేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉన్నాడే, ఆయన సంకల్పానికి తిరగలేదు. ఆయనే అనుకున్నాడు వీళ్ళందరూ కూడా పోవాలి అని. ఎలా పోవాలి? నింద ఈయన మీదకి రాకూడదు కాబట్టి ఏదో కూడా పెట్టేస్తాడు. మహాత్ములు కూడా సడన్గా చచ్చిపోయారండి. సడన్గా చచ్చిపోతే ఏం బాగుంటుంది అని 90% మహాత్ములు బ్లడ్ క్యాన్సర్తో పోతారు. అదేంటండి అంత గొప్పవాళ్ళు అట్లా పోయారు? అట్లా పోయారండి. వాళ్ళే పిలుస్తారు, అయిపోయింది టైం, ఇక్కడ ఊరికే పోతేమో ఏదో కారణం కనిపించాలి కదా. సడన్గా చచ్చిపోయినట్టు ఉండకూడదు, కానీ ఎక్కువ రోజులు సంకల్పం వచ్చిన తర్వాత మిగలకూడదు కదా. ఆయన అనుకున్నాడట, అట్లాగా అనుకున్నాడట. ఏమని? వీళ్ళందరూ విప్రశాపం తగిలిపోతారు అని అనుకున్నాడు. బ్రాహ్మణుల శాపం, ఋషుల శాపం తగిలిపోతారు అని అనుకున్నాడు. ఎలా జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అదిగోండి, ఆయన అలాగా ఆలోచిస్తూ ఉన్నాడట. ఆలోచిస్తూ ఉంటే ఒకవైపు కర్మ స్టార్ట్ అయిపోతుంది కదా. అప్పుడు రాజు ఈయన పరీక్ష మహారాజు అడిగాడు, అయ్యా బ్రాహ్మణ్యానం వదాన్యానం నిత్య వృద్ధోపసేవితాం, బ్రాహ్మణులు ఉన్నారే, అయ్యా ఈయన ఓ సుఖమహర్షి, విష్ణు వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా మహాత్ముల్ని పూజించే వాళ్ళే కదా, బ్రహ్మజ్ఞానులకు భక్తులు అనుచరులే కదా. అలాంటప్పుడు వాళ్ళు కృష్ణుడి యొక్క వంశాన్ని ఏ విధంగా శాపాన్ని ఇస్తారయ్యా, కాపపెడతారయ్యా? బ్రాహ్మణ భక్తులైనటువంటి వాడు ఏమో, మీ ఇంట్లో మీ అబ్బాయి ఉన్నాడు, నువ్వు చెప్పినట్టు చేస్తాడు, వాడు నువ్వు చెప్పంది కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఆలోచించి చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు వాళ్ళ మీద నీకు కోపం వస్తుందా? రాదు. నీకేదైనా విసుగ్గా ఉన్నాడు వచ్చి నీ కోపాన్ని తొలగిస్తూ ఉంటాడు కదా. అలాంటప్పుడు వాళ్ళ మీద నీకు కోపం అట్లా వస్తుందండి? రాదు. కానీ ఇక్కడ బ్రాహ్మణ భక్తులు కదా వీళ్ళందరూ, బ్రాహ్మణులకు వీళ్ళ మీద కోపం ఎందుకు వస్తుందండి? ఆయన అడుగుతూ ఉంటే ఇదిగో శుకుడు చెప్పు, రే కదలకూడదు. శ్రీ శుకవువాచ బిభ్రద్, ఏమైంది అంటే కృష్ణ భగవానుడు
మహారాజా శ్రీకృష్ణుడు ఉన్నాడే, ఆయన ఎంత అందంగా ఉంటాడో ఆయన మనసు కూడా అంత గొప్పగా ఉంటుంది. ఎవరు ఆర్తులై ఆయన్ని ఆశ్రయిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఆ విధంగా తరింపజేస్తాడు. ఎలాగా? వాడి జీవితాన్ని దేవుళ్ళు కలిపేయడం కాదు, తరింపజేయడము అని అంటే వాళ్ళ జీవితాన్ని కూడా లోకమంతా పొగిడేటట్టు చేస్తాడు. అది తరించడము అని అంటే. నాకు గురుదేవుడు చెప్తూ ఉండేవాడు, ప్రాణం ఉన్నంత వరకు అందరూ బతుకుతారు, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకాలి. వాడు ప్రాణం పోయిన తర్వాత బతుకుతాడండి. అవునా? ఇప్పుడు మాతాజీ ఉందంటావా లేదంటావా? మాతాజీ ఉందంటారా లేదంటారా? గురుదేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? కృష్ణుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? రాముడు ఉన్నాడా లేడా? ఏముంటే కనిపిస్తాడా? నీకంత అర్హత వస్తే కనిపిస్తాడు. అయ్యా పిచ్చి మహారాజా, నువ్వు ఉన్నావా? ఉన్నా. నీకు నువ్వు కనిపించావా? నువ్వు వేసుకున్న బట్టలాంటి దేహాన్ని చూస్తున్నావు కానీ అవునా అవునా కాదా? అసలు నిన్ను నువ్వు చూస్తున్నావా? మొట్టమొదటి నిన్ను నువ్వు చూడగలగు, వాళ్ళందరూ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అవునా? నిన్ను నువ్వు చూడగలిగితే వాళ్ళను నువ్వు చూసే శక్తి వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, వ్యక్తి దృష్టి అంతర్ముఖమైతే హృదయం వికసిస్తుంది, ఏమైనా చేయగలడు. కానీ ఎవడు బహిర్ముఖుడయ్యాడో వాడు ఏమవుతాడో వాడికి కూడా తెలియదు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవడో చెప్పలేడు. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరు కూడా చెప్పలేదు కదా. ఏమవుతుంది చూడండి. 12 చదివేశారు కదా. 13 క్రీడంతస్థానప ప్రజ్ఞా కుమారాయదు నందన ఉపసంగృహ్య ప్రచుర్ అవినీతవతు తేవేషయిత్వా స్త్రీవేషై సాంబం జాంబవతీతను ఏషా పృచ్చతి నో ప్రశ్నం విలజ్జతి సాక్షాత్ ప్రభృతామోఘదర్శన ప్రశోష్యంతి పుత్రకామా కించిత్ సంజనయిష్యతి ఏవం ప్రలబ్ధా మనసాయస్త కోవిత జనయిష్యతి ఓ మందా ముసలం కుశల తచ్చుత్వా తేతి సంప్రహృత విముచ్య సహసోదరం సాంబస్య దదృశస్తస్మిన్ ముసలం కింకృతం మందభాగ్యైర్నః కిం వదిష్యంతి నో జనాః ఇది విక్వలితా గేహానాదాయ ముసలం యరయుః తచ్చోపనీయా సదసే పరిమ్లాన ముఖశ్రియః రాజ్ఞా వేదయాంచక్రు సర్వయాదవ సన్నిధౌ. ఏమైంది అంటే వాళ్ళకు కూడా పోయే కాలం దాపురించిందండి. ఏమైందయ్యా? ఒకానొక సమయంలో వసుదేవుడు గృహంలో ఉన్నాడట. ఆయన ప్రేరణ చేత, ఎవరు? భగవంతుడి ప్రేరణ. వసుదేవుడు పిలిపించాడు వీళ్ళందరినీ. ఎవరిని? అందులో పైగా శ్రీకృష్ణుడిని పదే దర్శించుకోవడానికి ఋషులందరూ గ్రూపులుగా వస్తుంది. ఓ పార్టీ నాయకుడు వచ్చాడంటే పార్టీ కార్యకర్తలు కలుస్తారు. ఓ మహాత్ముడు వస్తే భక్తులందరూ వచ్చి కలుస్తుంటారు కదా. సాక్షాత్ భగవంతుడు వచ్చాడు, ఆయన అవతార పరిసమాప్తి చేయబోతున్నాడు. ఋషులకు తెలిసింది, అందరూ వస్తున్నారు ఆయన చూడడానికి. అవునా? ఋషులైనా తపస్సు చేసి దేవుణ్ణి చూడాలి అని అంటే ఎంత టైం పడుతుంది కదా. సాక్షాత్ ఆయన దిగున్నాడు ఇక్కడ. కుదురులైతే ఆయన ఉపసంహరిస్తేస్తాడు దేహాన్ని. మళ్ళీ ఎట్లాగా చూడగలరు ఆయన్ని? ఋషులందరూ వస్తూ ఉన్నారట ఆయన చూడడానికి. వాళ్ళల్లో ఒకసారి ఏమైంది, ఇదిగో విశ్వామిత్రుడు, అసితుడు, కణ్వుడు, దూర్వాసుడు, భృగువు, అంగిరుడు, కశ్యపుడు, వామదేవుడు,
అత్రి, వశిష్ఠుడు, నారదుడు మొదలైన ఋషులందరూ ద్వారక్కి వచ్చారట. అక్కడ పక్కనే ఒక క్షేత్రం అట, పిండారకం అనే ఒక క్షేత్రం అట ద్వారక పక్కన. ఆ క్షేత్రానికి వచ్చి ఉన్నారట వీళ్ళందరూ. అవునా? అక్కడ అందరూ ఉన్నారు. ఉంటే ఏమైందయ్యా అంటే, పొయ్యేకాలం వస్తే ఎవరికైనా దుర్బుద్ధి పుట్టింది, వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారే. కృష్ణుడు కొడుకులు చాలామంది ఉన్నారు, కొడుకులు మనవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ కలిసి ఏదో ఆడుకుంటూ ఉన్నారట. చిన్నవాళ్ళు ఆడుకుంటూ మరీ చిన్నవాళ్ళు ఏం కాదు వీళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళకందరికీ దుర్బుద్ధి పుట్టిందంట. ఒక అనవసరం ఏం చేశారు, జాంబవతి కుమారుడు ఉన్నాడే సాంబుడు, ఆయనకి స్త్రీ వేషం వేశారు. స్త్రీ వేషం వేశారు. తే వేషయిత్వ స్త్రీ వేషై సాంబం జాంబవతి సుతం ఏషా పృచ్ఛతి నో విప్ర ఓ విప్ర అంతర్రత్నసి తీక్షణ. ఇక్కడ వ్యక్తి నాస్తికుడైతే మహాత్ముడిని గౌరవించలేడు. అవునా? నాస్తికుడైతే అసలు స్త్రీలని గౌరవించలేడు, మహాత్ములనే గౌరవించలేడు, దేవతల్ని కూడా తులనాడతాడు వాడు ఇష్టం వచ్చినట్టు. అక్కడక్కడ అలాగే లోపల దుర్గుణాలు పెరిగితే నాస్తిక భావాలు వచ్చేస్తాయండి. ఎందుకు అని అంటే పెద్దల్ని గౌరవించే తత్వం ఎగిరిపోతుందండి. అలాగే వీళ్ళు ఆడుకుంటూ ఏం కాలం పుట్టిందో ఏమో, వీళ్ళు మంచివాళ్లే కదా, వీళ్ళకి ఎందుకు పుట్టిందండి? అదిగో కారణం ఈ విధంగా వచ్చింది. ఆ సాంబుడికి స్త్రీ వేషం వేసి తీసుకొని వచ్చి ఈ ఋషుల ముందు కూర్చోబెట్టారట. కృష్ణుడు లేడు, బలరాముడు కూడా లేడు. కృష్ణుడు తెలుసా తెలియదా? తెలుసు ఆయన, అందుకే దూరంగా ఉన్నాడు. వీళ్ళు పోవాలి కదా, వీళ్ళందరూ ఏదో ఒక కారణం కావాలి కదా, దానికైనా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, అయ్యా ఋషులారా, మీరు త్రికాలజ్ఞులు కదా, భూత భవిష్యత్తులు మీకు తెలుసు కదా, కాబట్టి ఇదిగో మా అమ్మాయికి పూర్తి గర్భవతి, ఏం బిడ్డ పుడుతుందో, అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా మీరు తెలిసి చెప్తారా? తను అడగలేకపోతుంది, అడిగితే మా గొంతు తెలుస్తుందిగా. అవునా కదా? అడగలేకపోతుంది, సిగ్గుపడుతుంది. అమ్మాయా అబ్బాయా పుట్టబోయేది ఏమిటి మాకు చెప్పండి. పృష్టం విలజ్జతి సాక్షాత్ ప్రభృత అమోఘ దర్శన ప్రశోష్యంతి పుత్రకామ కింసిత్ సంజనయిష్యతి. ఋషులు వాళ్ళకి తెలుసా తెలియదా? వీళ్ళే అంటున్నారు త్రికాలజ్ఞులు కదా మీరు అని. తెలుసా తెలియదు వాళ్ళకి? తెలిస్తే కొద్దిపాటి తెలివితేటలో ఉంటే ఎదురుకొచ్చింది ఎవరైనా అర్థం అవుతుందా లేదా? అవునా? స్త్రీ వేషధార స్త్రీయా ఆ మాత్రం తెలియదు కదా. వీళ్ళు చూశారట, కామ్గా ఉన్నారు వాళ్ళు. కామ్గా ఉంటే వీళ్ళు ఉండనివ్వట్లేదట, పదే గుచ్చి అడుగుతూ ఉన్నారట. గుచ్చి అడుగుతున్నా. దానికి మహాత్ముల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం వాళ్ళని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు, జాగ్రత్తగా ఉండగలగాలి. పిచ్చి ప్రశ్నలు వేసి వీళ్ళని పరీక్షించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ కోపం వచ్చిందంటే వీళ్ళ పీకలు తెగిపోతాయి కదా. వాళ్ళు అలాగా చూస్తూ ఉన్నారట. చూస్తూ ఉన్నా వీళ్ళు ఆపట్లేదట. ఏవం ప్రలబ్ధ మునయ తామాచో కుహితా నృప. చాలాసేపు చూశారు వాళ్ళు. వీళ్ళు మూర్ఖంగా ఇంకా వేధించడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ కోపం వచ్చేసింది. అవునా? జనయిష్యతి ఓ మంద, ఓ మూర్ఖులారా, మీకు పొయ్యే కాలం వచ్చింది. అవునా? ఆ పిల్లాడికి జనయిష్యతి ముసలం కులనాశనం మందా, మూర్ఖులారా, మీ కులాన్ని నాశనం చేసే ముసలం పుడుతుంది వాడికి అనేసారు. ముసలం అంటే రోకల బండ, దాన్ని దంచుకుంటారు చూడండి, రోకల బండ. ఆ రోకల బండ ఒక పక్క పన్ను ఐరన్ ఉంటుంది కదా, ఇంకొక పక్క మామూలుగా ఉంటుంది. ఒక పక్క పచ్చడి నూరుకుంటారు, ఇంకొక పక్క వైపు మరి ఒడ్లు దంచుకోవడం ఇదంతా కూడా చేస్తుంటారు కదా. అలాంటి రోకల బండ, దాన్ని ముసలం అంటారు. అది ఉడుతుంది పోండి అనేసారు అడవాళ్ళు. తచ్చరుత్వాతి అది సంత్రత్స విముచ్య సహోదరం. భయపడిపోయారు వాళ్ళు ఒక్కసారి. వాళ్ళు ఎప్పుడైతే కోపంతో ఈ మాట అన్నారో పుట్టింది అంతే.
దానికి మహాత్ముడు కోపిస్తే, మహాత్ముడు కోపిస్తే అదే శాపం, మహాత్ముడు ఆశీర్వదిస్తే అదే వరం. అదే వరం కదా. కోపటి వాళ్ళకి అరజడి పుట్టేసిందట, పరిగెత్తుకొని వాడిని పట్టుకొని పరిగెత్తుకొని బయటకు వచ్చేసారు. అవునా. సాంబస్య దదృశస్తస్మిన్ ముసలం ఖల్వయస్మయం. వాడు బయటకు వచ్చి ఆడ కొడుతుంటే వాడికి ఆ ముసలం రోకలు పడి పుట్టింది. అక్కడ పుట్టింది ఏంటి అండి, ఏమైందే వాళ్ళ శాపం కదా. వచ్చేసిన వాడు బట్టల్లో నుంచి రోకల బండ బయటకు వచ్చి, ఏయ్ గో బ్యాక్. సో రోకల బండ వాడు బట్టల నుంచి బయటపడింది. వాళ్ళు పరిగెత్తుకుంటూ అల్లజడి పొందారు. అక్కడే ఈయనెవరు, అక్రూరుడికి ఏదో కనిపించిందండి. వీళ్ళు ఏం చేశారు, కృష్ణుడికి చెప్పలా. కృష్ణుడికి చెప్పుకుంటే వేరే విధంగా ఉండుండేది ఏమో. ఆయన సంకల్పం కూడా ఉంది కదా. ఏంటంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ అక్రూరుడితో సహా ఏం చేశారు, ఉగ్రసేనుడి దగ్గరికి వచ్చేసారు. ఉగ్రసేనుడు వాళ్ళు రాజు. ఇప్పుడు కంసుడికి తండ్రి ఉన్నాడు. కంసుడికి తండ్రి ఉగ్రసేనుడు. ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఆ ముసలాన్ని రోగల బండ ఎత్తుకొని వచ్చేసారు. ఆయన చూశాడు, వణికిపోయాడు. ఒకసారి కృష్ణుడు తెలిస్తే ఎట్టుంటుందో ఏమో, కృష్ణ బలరాములు తెలిస్తే ఇంకా ఘోరంగా ఉంటుందో ఏమో, ఏం చేద్దామని ఆలోచించి ఆయన కూడా ఏం తోసలేదు. ఏం చేసేసాడు, వెంటనే చూడండి, శ్రుత్వా మోఘం విప్రశాపం దృష్ట్వా చ ముసలం నృప స్మితా భయసంత్రస్త బభూవర్ద్వారకాఊకసః తచ్చోర్ణయిత్వా ముసలం యదురాజస్స ఆహుకః సముద్రసలిలే ప్రాస్య లోహం చాస్యావశేషితం కస్మిన్ చూర్ణాని తరళైస్తతః ఊక్ష్యమానాని వేలాయాం లగ్నాస్యాన్ కిలరై మత్స్య గృహేద్మత్స్య తస్యోదరగతం లోహం సశల్యే లుప్తకో కరోత్ భగవాన్ జ్ఞాత సర్వార్థ ఈశ్వరోపేతదన్యథ కర్తున్నైచ్ఛద్విప్రశాపం కాలరూపన్యమోదత. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కందే ప్రథమోऽధ్యాయः అథ ద్వితీయోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ గోవిందభుజగుప్తాయాం ద్వారవత్యాం కురుద్వః అవాత్స్నీర్నారదో భీక్షం కృష్ణోపాసనలాలసః కోను రాజన్నిర్పన్ముకుంద శరణాంబుజం నభజేత సర్వతో మృత్యురూపాశమపరోత్తమై. ఏమైంది, శ్రుత్వా అమోఘం విప్రశాపం దృష్ట్వా చ ముసలం నృప. వాళ్ళు చెప్పారు రోకల మండ పడుతుంది బో అని. ఈ అట పుట్టింది ఏమిటండి, ఏమవుతుంది ఏమిటి, వణికిపోయారు. దాన్ని ఎత్తుకొని ఉగ్రసేనుడి దగ్గర పెడితే విస్మితా భయసంతృప్త బభూవర్ ద్వారక. వాళ్ళ దగ్గరికి ఏం జరిగించి చెప్పేశారు వాళ్ళ దగ్గర, ఆయన దగ్గర. ఆయన తత్ చూర్ణయిత్వా ముసలం యదురాజ సాహుక సముద్ర సలిలే ప్రాస్య లోహం చాస్యావశేషితం. ఆయన అన్నాడు, అరే బాబు మీరు కనిపించనీయకండి, మీరు తొందరగా సముద్రం ఒడ్డుకు వెళ్ళి, అదే ప్రభాస తీర్థం, ద్వారక దూరమే, దూరంగానే ఉంది, చాలా దూరంలోనే ఉంది. అయితే మీరు అక్కడికి వెళ్ళి మొదట దీన్ని తీసుకొని నూరేసేయండి. రోకలే కదా, బాగా కర్ర కదా, నూరేసి చివరి ఇనుముతుంది అది కూడా నూరేసేయండి అంటే అంతా నూరి తీసుకువచ్చారట. చిన్న మొక్క కూడా ఏదో ఇనుము మొక్కలు విందట, అంతా తీసుకెళ్ళిపోయి సముద్రంలో కలిపేసి రాకుండా, సముద్రంలో కలిపేసి రాకండి. వెళ్ళిపోయారు వాళ్ళందరూ, సముద్రంలో కలిపేశారు. అవునా. సముద్ర సలిలే ప్రాస్య లోహం చాస్య అవశేషితం కశ్చిన్ మత్స్యో అగ్రసీత్ లోహం చూర్ణాని తరళైస్తతః. ఆ చూర్ణం అంతా నీళ్ళలో అలా కొట్టుకొని ఒడ్డు పక్కకి వెళ్ళిపోయిందట. అప్పుడే అక్కడ తుంగలాగా మొలిసేది, తుంగ అదర చిన్న మొక్క ఉంది. ఆ మొక్క ఇదేదో ఆహారం అనుకుని ఒక పెద్ద షాప్ మింగేసిందట. ఈయన మొక్కని మింగేసిందట.
ఈ తుంగ ఉందే ఇనుప కడ్డీలాగా తయారైందట. ఇనుప కడ్డీలాగా అదే సముద్రపు ఒడ్డున చాలా దూరం, మైళ్ళ దూరం ఇనుప సువ్వల్లాగా తయారైందట. ఈ ముక్క ఉంది కదా, ఎవరో ఒకడు వేటగాడు చేదో చేపను పట్టాడు. చేపను పడితే దాన్ని కోసి చూస్తే ఇనుప ముక్క ఉందట. అరే సుధులకు భలే ఉంది ఇది అని వాడు బాణానికి కొసగా చివరికి పెట్టుకున్నాడు. బాణానికి చివరి పెట్టుకున్నాడు. అవునా? ఇదంతా వెళ్ళిపోయింది కదా. మత్స్యై ఘోరై లీలాలే సహార్ణవే తస్య ఉదరగతం లోహం శల్యే లుబ్ధకో కరోతు భగవాన్ జ్ఞాత సర్వార్థ ఈశ్వరోపి తదన్యత కర్తం నైత్యత్ విప్రశాపం కాలరూప్యన మోదన. ఆ మహాత్ముల యొక్క ఋషుల యొక్క శాపం ఉంది కదా, తర్వాత కాలంలో అవునా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. ఎవరు? ఈయన యొక్క ప్రేరణ వలన. ఎవరు? ఉగ్రసేనుడి ప్రేరణ ఉందే, ఆయన వసుదేవుడు వీళ్ళందరూ ప్రేరేపణ చేస్తే మనం ఏదన్నా అక్కడికి వెళ్ళి జనరల్గా అనుకుంటారు కదా, ఇప్పుడు చేస్తారు కదా ఈ కార్తీక మాసం వస్తే ఏమంటారు? వనభోజనాలు. అవునా? వనభోజనాలు అన్ని టీములు వెళ్ళిపోతూ ఉంటారు, అన్ని సంఘాల వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఆధ్యాత్మిక సంఘాల వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అలా అందరూ వెళ్తారు కదా. అయితే వెళ్ళే వాళ్ళ స్వభావాన్ని బట్టి అక్కడ కార్యక్రమాలు చేసుకుంటారు. ఒక ఆధ్యాత్మిక సంఘం నుండి వెళ్తే ఏం చేస్తారు? చక్కగా తులసి సమేత దామోదరాయ నమః అంటూ ఉసిరికి చెట్టుకి, తులసి చెట్టుకి పూజ చేసి చక్కగా పవిత్రంగా ఆహారాలు తయారు చేసుకొని సాత్వికంగా తిని సత్సంగం చేసుకొని వస్తారు. అవునా కదా? ఇంకో కొంతమంది వెళ్తారు, ఏం చేస్తారు? అక్కడికి కూడా వెళ్ళి కిట్టి పార్టీలు పెట్టుకొని ఎగిరి గంతులేసి వచ్చేవాళ్ళు ఉంటారు. అవునా కదా? రెండో రకం రాజసికం. మూడో రకం ఉంది, వీళ్ళు కూడా చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు కూడా వెళ్తారు, వెళ్ళిపోయి అక్కడ అన్నిటికంటే ముఖ్యం మందు గుండు. అవునా కదా? ఏం చేస్తారు? తినడము తాగడము కదా. తిని తాగి కూర్చున్నారంటే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు సంప్రదాయంగా వస్తారా? తామసికులు కొట్టుకుంటారు, చంపుకుంటారు కదా. అలాగే వెళ్ళారు వీళ్ళు. కార్యక్రమానికి కృష్ణుడు వెళ్ళాలా, బలరాముడు కూడా వెళ్ళాలా, వీళ్ళే వెళ్ళిపోయారు. ఉగ్రసేనుడు చెప్పాడో ఏమో, మొత్తం వీళ్ళంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పార్టీ చేసుకున్నారు, కళ్ళు తాగారు. తాగి ఏం చేశారయ్యా? ఏం చేశారు? 12వ స్కందంలో వస్తుంది చివరిగా. అప్పుడు చూద్దాం కదా. ఇట్లాగా జరుగుతుందండి. అయితే ఇట్లా అయింది. ఏమైంది అని అంటే అదే ఆ యాదవ కుల నాశనానికి హేతువైంది. ఇప్పుడు అదంతా సముద్రంలో వేసేసారు కదా. సముద్రంలోకి వెళ్ళి అది తుంగలాగా మొలకెత్తి తుంగ పెరిగి చినుకు సువ్వులు తయారై టైం పడుతుందిగా. ఆ లోపల ఈయనకు ఇంకేదో కొన్ని చేయాల్సినట్టు ఉన్నాయట, అవి జరుగుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నాడు. ఈ లోపల ఏమైందయ్యా? ఏమైంది అంటే గోవింద భుజగుప్తాయాం ద్వారవత్యాం కురుద్వ అవాత్మీం నారదో వైష్ణం విష్ణు ఉపాసన లాలసా కదా. దేవతలతో సహా శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాలని ధ్యానించాలి అని అనేక మంది అనుకుంటూ ఉంటారే. అలాంటి వాళ్ళల్లో కొంతమంది అట, వాళ్ళు ఎవరు అంటే ఆ పూర్వీకులు జనక వంశం ఉంది. జనక వంశం వాళ్ళు కూడా విష్ణుదేవుడిని ఆరాధించి తరించారండి. వాళ్ళందరూ వాళ్ళకి జరిగినటువంటి సంవాదం. ఎవరో జనక మహారాజు నిమి ప్రారంభంలో ఉన్నాడే, సీతాదేవి తండ్రి కాదు, ఇంకా ఆయన కంటే ముందట, అప్పుడెప్పుడో కథ జరిగిందట. అవునా? అది జరుగుతూ ఉంటే ఏంటి అంటే ఆ జనక మహారాజుకి తర్వాత కృష్ణుడు వంశంలోనే ఋషభదేవుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా విష్ణు అవతారమే. ఆ ఋషభదేవుడికి 100 మంది పైన కొడుకులు. ఆ కొడుకుల్లో మొదట ఆయన భరతుడు. ఆయన వల్ల ఈ దేశానికి భారతదేశం అని వచ్చింది. ఆయన జడభరతుడు అనే కథ వచ్చింది చూడండి మనకు. జడభరతుడు ఆయన చివరికి ఒక లేడీని కొట్టుకోండి, మళ్ళీ లేడీగా చనిపోయే ముందు లేడీగా పుట్టి తర్వాత ఇది అయిపోయాడే. అలాగా
ఆయనకి తర్వాత ఇంకొక 9 మంది మహర్షులు అయ్యారట. వాళ్ళందరూ వాళ్ళకి ఈ జనక మహారాజుకి ఒకసారి సంవాదం జరిగింది. ఏమైందంటే కృష్ణుడి కంటే చాలా ముందు కదా, ఒక యుగం ముందు కదా. వాళ్ళకి మధ్య ఏం జరిగింది, ఎలా జరిగింది అదంతా తర్వాత చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి ముగిద్దాం. ఇక్కడ చరిత్ర మారిపోతుంది. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.